ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. జిమ్ ట్రైనర్ తనని మానసికంగా వేధించడమే కాదు అత్యాచారానికి గురి చేశాడంటూ కూడా ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు విజయవాడలో సెన్సేషన్గా మారింది. ప్రస్తుతం నేను సత్యనారాయణపురంలో ఉన్నాను. సత్యనారాయణపురంలో చూడొచ్చు, కొంచెం ముందుకు వెళ్తే మీకు ఎదురు రాక్ ఫిట్నెస్ జిమ్ అని ఒకటి కనబడుతుంది. అందుట్లో 2 ఏళ్లుగా పనిచేస్తున్న జిమ్ ట్రైనర్ ఖాదర్ ఏప్రిల్లో జాయిన్ అయిన ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, నేరుగా ఆవిడ్ని ప్రోటీన్ షేక్స్ ఇస్తాను, బరువు తగ్గించే ఏర్పాటు నేను చూస్తానని చెప్పి ఇదే జిమ్ కొంచెం దూరంలో ముందు ఉన్న మరొక ఇక్కడ హోటల్ కనబడుతుంది. ఆ హోటల్కి తీసుకువచ్చి బలవంతంగా ఆవిడపైన అత్యాచార యత్నానికి ఒడిగట్టి ఆ ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ కూడా ఆ యువతి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. జిమ్ కోచ్గా 2 ఏళ్ల బట్టి ఆ జిమ్లో పనిచేస్తూ ఉన్నప్పటికీ ఏప్రిల్లో తన ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ జిమ్లో జాయిన్ అయితే బరువు తగ్గిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి జిమ్లో జాయిన్ అయ్యేలా చేసి, జాయిన్ అయిన తర్వాత లావుగా ఉన్నావు, తగ్గాలి అంటే ప్రోటీన్ షేక్స్ ఎక్కువ వాడాలి, ఆ ప్రోటీన్ షేక్స్ ఉన్నది కూడా ఈ హోటల్లో అని చెప్పి ఈ హోటల్కి తీసుకురావడం. ఏప్రిల్ 25వ తారీఖున సాయంత్రం పూట ఈ హోటల్లో ప్రోటీన్ షేక్స్ ఉన్నాయని చెప్పి ఆ బాధిత మహిళని ఇక్కడికి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత అత్యాచారానికి ఒడిగట్టి దాని తర్వాత వీడియోలు ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ కూడా యువతి ఫిర్యాదులో పేర్కొంది. దాని తర్వాత పలు దఫాలుగా ఆవిడ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మరికొన్నిసార్లు ఇదే హోటల్కి తీసుకొచ్చి గత నెల 22వ తారీఖు కూడా ఇదే హోటల్కి బాధితురాల్ని తీసుకువచ్చి మరొకసారి బలవంతం చేశాడు అని చెప్పి ఆవిడ ఫిర్యాదులో రాయడం జరిగింది. సో బాధిత మహిళ నేరుగా ఎవరైతే ట్రైనర్ ఉన్నాడో, ఫిట్నెస్ ట్రైనర్, ఆ ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన పైన దోషణలకు పాల్పడ్డారని, తనని కులంపరంగా కూడా తిట్టారని చెప్పి ఆవిడ ఫిర్యాదులో రాశారు. సో దీనికి సంబంధించి సత్యనారాయణపురం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు ఫిట్నెస్కి సంబంధించిన, అంటే ఏదైతే రాక్ ఫిట్నెస్ వరల్డ్ ఉందో దానికి సంబంధించిన నిర్వాహకురాలు ఉషా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన వ్యవహారానికి తమ క్లయింట్కి కానీ, అంటే తమ కస్టమర్కి కానీ, తమ కోచ్ కానీ, వీళ్ళిద్దరిది బయట వ్యవహారం కానీ, దీనికి మా జిమ్కి సంబంధం లేదంటూ కూడా ఆవిడక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే విజయవాడలో జిమ్స్ పేరుతో ఒక జిమ్ అయితే స్టెరాయిడ్స్తో పట్టుకోబడడం, మరొక జిమ్ అయితే మర్డర్ కేసులో ఇరుక్కొని ఆ జిమ్కి సంబంధించిన కొంతమంది పోలీసుల స్టేషన్ గడప తొక్కడం, మరొక జిమ్కి సంబంధించి మహిళలకు సంబంధించిన వేధింపులు కానీ, లేకపోతే ఇటువంటి ఫిర్యాదులు కానీ. సో ఇటువంటి అన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జిమ్ముల పైన అయితే పర్యవేక్షణ, నిఘా అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు జిమ్ములకు వచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ ఉండే విధంగా చూసుకోవడం మంచిదని అయితే చాలామంది సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసు సివియారిటీని బేస్ చేసుకుని పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి బాధిత మహిళ కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడో సో ఖాదర్ కూడా ప్రస్తుతానికైతే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే విజయవాడ పోలీసులు అయితే ఈ కేసును చాలా సీరియస్గానే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కనబడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.